కూరగాయల కోసం అడిగింది రాక సామాల అట్లాగా పెళ్ళాంస్ అంటే వీళ్ళందరికీ అడిగి పెళ్ళాన్ని నీకు పరంపలు ఎక్కడ మాట్లాడతారు వీళ్ళ కొంప కంప పెట్ట ఎంతైనా బదిలాడిపించుకోవాలని ఆడవాళ్ళకు ఉంటుంది, బదిలాడాలని కూడా మోగోళ్ళకు ఉండదా? అంతే మరి. అందుకే రేవంత్ రెడ్డి మాకు ఆధార్ కార్డు ఇచ్చిండు, ఏటన్నా తిరుగుబడి. ఇక మీకు ఆధార్ కార్డు బస్సులే మోగోళ్ళకు పొద్దుగా సూపర్ నువ్వు నా వార్తకు రాకలే తోలిక ఉంటున్నదాన్ని అయితే పీక్క వీకిందాన్ని అయితే నీ మొలదారం తెప్పినోడా లంజ కొడుకు సొంటాడు పెళ్ళెందుకు వేసుకోవాలి వాళ్ళక్కడ పాలికిచ్చుకోవాలి. మన పెళ్లి అప్పుడు తప్పు కొట్టలేదా? తప్పు కొట్టేట్టు అవుతుంది నా పని. ఏంటిది నన్ను నీ సైగల మళ్ళీ ఎవరు తెచ్చినవరా బసపరం కాదు నీతో పనింది కదా. నీ పని నాకు మాయనికి అవసరం ఉన్నప్పుడే బుద్ధగలుగుతారు మీ మొగోళ్ళ చుట్టూ బరక. అవసరం లేదంటే పని మరి నా వార్తకు రాకున్నా జోలికి రాకు కొద్దిగా పనిది కదా. నీ పని నాకు మాయనికే చూడవా నీ వారం కాదు నీ దినం కాదు నేను ఎక్కడే కాదు నా జోలికి రాకు. వారం నీ మొలదారని చెప్పినోడా వారం అన్నా ఎవరి వారమైనా నీ వారమే కాదు. అవసరం ఉన్నప్పుడు వస్తారు, అవసరం ఉన్నప్పుడు ఈసోని పాడకం లగ్గమని చేసుకోవాలి. చిన్నపిల్ల అని వచ్చిండు గంగలు ఇడిచిపెట్టిండు ఇప్పుడు వచ్చిండు అవి దప్పరాజు నీకు మాట మంచిగా ఉండరా నువ్వు నేను ఒక్క తిరుగున్నాము అంతమున్నాం అంతమున్నాం అవ్వదు. మా మహిళ మండలి వస్తుంది నీ మహిళ పోలు తిస్తుంది. మా మహిళ మండలి వస్తుంది నాకు బస్ కిరా ఎందుకైనా ఆధార్ కార్డు లేదా నా సంతి 20 రూపాయలు పింఛన్ పైసలు ఒక్క నెల పింఛన్ పైసలు ముసలి ఎట్లాడిచ్చినో బిడ్డను వయసులని ఐసక్కలుగాను ఓరికున్నాకున్న మా పిల్లలకున్న మా
ఇదొక పిల్లగాడు చూస్తున్నావు కదా చూస్తున్న గదానికి తిరుగుతా ఉన్నా పిల్లగాని కొరకు. అదే చిన్నలో చూడండి చాలికి లేదా నీ మొదలు చెప్పినోడా అందుకే వచ్చిందే నేను నీ దగ్గరికి. చూసుకుంటా తిరుక్కుంటా ఇంకా తిప్పుడు నీ దగ్గరికి వచ్చే నీ తోడుకొని వచ్చిన కదా ఏడికి పిల్లగాని చూస్తాను. ఏంది మరి ఇప్పుడు అయితే చూసి పడద్దా ఏం పని కొట్టేటి ఉండాలి ఇట్లా ఈ తోట అవుతుండగా నువ్వు అది కచ్చిన వీడికి వచ్చి దానం చేసి నీ నువ్వు దూరం ఉంది నువ్వు దగ్గర కాకు దానం చేసినా ఒక్కొక్కరు చెయ్యట్టే గమ్మత్ అనిపిస్తుంది ఇప్పటికి బీరనే చెయ్యి గమ్మత్ అనిపిస్తుంది నేనేస్తా నువ్వు పాములు తెలు వాకినట్టు నీకు పక్క కట్టినాక మన సంసారం ఎట్లా అవుతుంది సంసారం ఎట్లయితే అది ఎట్లా నడుస్తుంది చెప్పి తప్పు చేసిన అది నడుస్తలేదు. సప్పుడు చేస్తే నడుస్తుంది కొంతమంది సంసారం సైకిల్ మీద నడుస్తుంది మన సప్పుడు చేసినాడు మన నిజముల్లా ఇద్దరాలు మొగలు లొల్లి పెట్టుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా బగ్గ గుర్తు పెట్టుకొని పక్క ఫోటోలో కింద రాగా ఎప్పుడో లొల్లి పెట్టుకొని కొట్టుకునేది ఉంటే టీవీ సౌండ్ ఎక్కువ పెట్టుకొని కొట్టుకోవాలి తిట్టుకో ఇక ఇద్దరాలు మొగలు లొల్లి పెట్టుకున్నారు అనుకో ఇక పక్క ఫోటోలు అన్నం తినడానికి కింద పట్టుకుని అక్కడ అయ్యో ఏమైంది వెళ్ళక్క దాని తర్వాత తీసే ఉంటుంది దాని ఇంట్లో కుక్కలు తెచ్చి కాల పెడతాయి కొంతమంది ఆడవాళ్ళకు ఉంటుంది నిజముల్లా పక్క పొట్టిల్లో లొల్లి అయితే దానికి బిర్యానీతో తిన్నట్టు అనిపిస్తుంది ఇలా లొల్లి బంద్ కాకపోతే ఇక వాడ కట్టతో టామ్ చేస్తుంది ఇక ఎల్లక్క మల్లక్క శిలపోసో బతిపోసో దాని సంసారం తీరమాట రైతుంది అందుకోసం అని లొల్లి పెట్టుకున్నా కొట్టుకున్నా తిట్టుకున్నా ఎవరు తిండి రావద్దు ఏం పుట్టింది పిల్లగాడి పిల్లగారు చూస్తాను చూస్తున్నావు అందుకే తాళం చేస్తాను తొంభై గంగదేవతి కలిసిపోవాలి అంతే కలిసిపోనా అర్థం గప్పుడు చూడవయ్యలో కాలశంకరుడు ఓ బాబా మన బిడ్డని ఎడితే ఎల్లమ్మకు లగ్నం చెయ్యాలి నువ్వు నీళ్ళు ఇచ్చినట్టయితే స్నానం చేసిన పిల్లగాలు కూడా పోతే ఈడి కారణంగా పోతాయి అని చెప్పవరికి అమ్మవారి గంగదేవి గుప్పించి గంగమ్మ ఉష్కటప్పటికి ఎందుకురా ఉడలిల్లు మీదికిరా ఉష్కటప్పుడు మీదికిరా ఉడలిల్లు మీదికిరా గంగదేవి ఉష్కటప్పటి కిందికి వేసి ఉడలిల్లు మీదికి ఎప్పుడు వేసిందో 7 తాడు చెట్ల కొట్టి నీళ్లు కొట్టుకుంటున్నాయి ఎప్పటికైనా అన్నం లేకుండా 5 రోజులు బతకచ్చు కానీ నీళ్లు లేకపోతే నిమిషం బతకలేమాట తాగేది గంగ తలకు వస్తునేది గంగ తొక్కేది గంగ మొక్కేది గంగ సర్వసిండాలు మాపేది సత్యవీర గంగ రేపు ఎల్లమ్మ సిద్ధం అవుతుంది రేపు దావతుంది పొద్దుగల నీళ్ళు గిట్ట రాకపోయి ఈ ఆడలకున్న కోసం మొగళ్ళకి ఏర్పడుతుంది అందుకోసమనే అప్పుడు ఏనాడైతే గంగదేవి జలకాలు ఇచ్చిందో తడిపెడతా ఆడాలి ఎత్తుండు శంకరుడు తడబెడతానాలు వేసిండు స్నానం చేసుకున్నాడాట ఆ గంగ ఒడ్డుకు మనిషి ఉన్నది ఏమైనా లేవద్దు బాబా కుసోది ఉమ్మడైతుంది చెప్తాం కానీ ఆ శంకరుడు గంగ ఒడ్డుకి రాడేది కూర్చున్నాడు ఆ గంగ చెట్టున్నాడు ఆ చెట్టు కింద లింగాల సల్ల వసుకోవాలి గంగమ్మ కాలముఖం పెట్టుకొని కూర్చుంటూ ఆ శంకరుడు ఆ గంగ చెప్పలో ఎవరున్నారు ఏడు మల్లేరా మడకుమలున్నాయి రామర కమలాలు కమలాలు లేదా రామ రామ 7 మల్లె పువ్వులున్నాయి ఆ 7 మల్లె పువ్వులు పుట్టున్నాయి
విసాలు 3 విసాలు ఉన్నాయట. రేఖలు ఉద్రక్షమాలను కమండలాలు పట్టుకుని కాషాయ బట్టలు ఉన్నాయి. ఆ పూలకి వచ్చారు, గడ్డకచ్చి ఉసుకతో లింగం చేసిండు, పూలలు కట్టిండు. మళ్ళా పూలల కూర్చొని ఒక దగ్గరికి వచ్చినాయట. ఈ శంకరుడు చెప్తుంది ఆగో వీళ్ళు పూలకే వచ్చిండు, మరి పూజలు చేసిండ్రు, పూలల కూర్చుండు. నా బిడ్డ ఎల్లమ్మకు మొగలి కోసం అంతా తిరుగుతున్న ఎక్కడ దొరికిన వారాన పుట్ల వరకు దొరకలేదు. మరి కిలోలు కావచ్చు అని చెప్పి అది క్షేత్రాంతరమే చూస్తున్నాట బోలా శంకరుడు. ఎల్లవ తల్లి గురించి ఎట్లా ఉంటుందని అందరూ తెలుస్తుంది. కానీ ఎల్లమ్మని పెళ్లి చేసుకున్న జమనత్యముని రాదు ఎట్లా వచ్చింది అది ఎవరు చెప్పుకోండి. అది గుర్తుపెట్టుకోండి. మీరు మారేస్తాయి చెప్పని చెప్తారు కానీ గుర్తుపెట్టుకొని కాదు. ఎల్లవ తల్లి పుట్టలో పుట్టింది, శాపంలో నాగర గర్భంలో కాటంలో పుట్టింది అని చెప్తారు కానీ జమనత్యముని రాదు ఎట్లా వచ్చింది. సత్యలోకమేలేటి వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుని భార్య సరస్వతి దేవి. ఆ సరస్వతి దేవి బ్రహ్మను అడిగిందట, తండ్రి అందరికి సంతానమిత్రం నాకు ఒక బిడ్డ ఫలం ఇవ్వని చెప్పి అడిగిందట. ఆ బ్రహ్మదేవుడు చిలుక్కును నా బిడ్డ పిస్తదాన ఎల్లలేదు బిడ్డ ఫలం అడిగి అని చెప్పి బిడ్డ మీద మైల తీసి చక్కదనాల ఆడవిల్లని చేసిండట. 60 కోట్ల ఆడోళ్ళ అందమంతా ఒక్క ఆడవిల్ల మీద ఉన్నది. 21 రోజు నాడు ఆ పిల్ల పేరు దేవాల దేవతలు మెచ్చంగా ఆహా ఎంత ముద్దుకున్నదని వాళ్ళకంగా ఆల్యదేవని పేరు పెట్టిండ్రాట. పిల్ల పెరిగి పెద్ద అవుతుంది, చదువులు నేర్పుతుంది, శాస్త్రాలు నేర్పుతుంది. 18 ఏళ్ల యుక్త వయసు రాలయ్యింది. 60 కోట్ల ఆడోళ్ళ అందమంతా ఒక ఆల్యదేవి బిల్లె ఉందాట. ఎప్పటికైనా అలా ఆడదాన్ని చూసిన అర్థమును చూసిన బ్రహ్మకైనా కనుక మతిక్క ఎంతదండి మగవాడైతే 20 ఏళ్ళ పిల్లతో పాటు పోతుంటే చేసే 60 ఏళ్ళ ముసలోడు కొట్టుతో నాలుగోడి కాళ్ళ నుంచి కంటెప్పలాగా చూస్తాడు. మగడు కనిపించడానికి వాగి చూస్తాడు. అది కంకు పేపర్ తీసింది, సంకకు బ్యాగ్ వేసింది, ఎత్తు మడపలో చెప్పేసింది టింకు టిక్కు పోతుందా అని. మొగోడి కన్ను కట్టుకుంటాడు అవ్వతోడు.